రచ్చ రాజకీయం at the rate of 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ సిటీ రెడీ, ఇక క్రీడలకు గోల్డెన్ ఛాన్స్. ఓటు హక్కు ప్రమాదంలో పిఆర్సీ జారీ చేయకపోతే ఓల్డ్ సిటీలో సగం ఓట్లు గల్లంతవుతాయి అంటున్నారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. మహిళల ఆదాయానికి ప్రభుత్వం చూపుతున్న కొత్త దారి ఏంటో ఈ బులెటిన్లో చూద్దామా? రేవంత్ సర్కార్ ఒక లక్ష్యం పెట్టుకుంది. 2034 వరకు 1 కోటి మంది మహిళలకు కోటేశ్వర్లు చేయాలనేది తెలంగాణ సర్కార్ యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే మహిళలకు పలు ప్రాజెక్టులలో స్వయం సహాయక గ్రూపుల్ని, అలాగే వాళ్ళల్లో ఆర్థికాభివృద్ధి జరిగేలా పలు ప్రాజెక్టులు చేపడుతున్నారు. అందులో భాగంగానే పెట్రోల్ బంకుల నిర్వహణ, అలాగే ఆర్టీసీ బస్సుల్ని మహిళా సంఘాలు నడుపుతున్నాయి. సోలార్ ప్రాజెక్టులు, రైస్ మిల్లులు, ఒక్కటేంటి అన్ని రంగాల్లో కూడా మహిళలు దూసుకెళ్ళిపోవడమే కాదు, మహిళా సంఘాలు కోటీశ్వరులుగా ఎదుగుతున్న క్షణాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలకు ఫర్టిలైజర్స్ లైసెన్స్ ఇవ్వాలనే నిర్ణయం. అంటే మహిళా సంఘాల ద్వారా రైతులకు కావలసిన ఎరువుల్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాదు, దానికి సంబంధించి అసలు ఎరువులు ఎలా నిర్వహించాలి, కొనుగోళ్ళు, అమ్మకాలు, స్టాక్ నిర్వహణ, యూరియా యాప్ని ఎలా నిర్వహించాలి అనే దాని మీద ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు మహిళలకు. శిక్షణ ఇవ్వడంతో పాటు అర్హులైన మహిళలకు ఫర్టిలైజర్ లైసెన్స్ ఇస్తే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మనం చూసాం సమస్య అనేది. ఎరువుల కోసం గ్రామాల్లో చాలా దూరం ప్రయాణం చేసి వాళ్ళు డే నైట్ అంతా లైన్లో నిలబడాల్సిన దుస్థితి వచ్చింది. అయితే ఈ ఎరువుల్ని, అలాగే విత్తనాల్ని రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది గతంలో. దానికి సమస్యలు వచ్చాయి, గిడ్డంగి సమస్యలు, భద్రత, ఇలాంటి సమస్యలు వచ్చాయి, మౌలిక సదుపాయాల కల్పన. ఈ నేపథ్యంలో మహిళా సంఘాల ద్వారా, బలమైన మహిళా సంఘాలు ఉన్నాయి. 4,67,000 మహిళా సంఘాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక పక్క ఏమో 40 లక్షల టన్నుల యూరియాని రైతులకు సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఈ మహిళా సంఘాల ద్వారా వాళ్ళకు లైసెన్సులు ఇచ్చి, ఫర్టిలైజర్ లైసెన్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా పంపిణీ చేయాలన్న లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అయితే 8,126 పక్కా భవనాలు ఉన్నాయి మన మహిళా సంఘాలకు. అంటే కాబట్టి స్టాక్, గిడ్డంగి సమస్య అనేది లేదు. ఈ భవనాల్లో ఎరువుల్ని స్టాక్ చేసి స్థానికంగా ఉన్న రైతులకు అందిస్తే సకాలంలో అందించవచ్చు. తర్వాత ఈ దూరంగా ట్రాన్స్పోర్ట్ సమస్యలు కూడా రావు. కాబట్టి ఈ ప్రయోగం చాలా విజయవంతం అవుతుంది అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందులో భాగంగానే మహిళా సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేయడం, వాళ్లకు లైసెన్సులు ఇవ్వడం, రైతుల సమస్యల్ని వెంటనే వాళ్ళకు కావాల్సిన ఏవైతే యూరియా ఉందో వాళ్లకు సకాలంలో అందుతుంది. కాబట్టి ఈ నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2034 వరకు 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ప్రాజెక్టు కూడా విత్తనాల పంపిణీ మహిళలకు ఇచ్చారు, ఎరువుల పంపిణీ, ఎరువుల లైసెన్సు, అలాగే ఆర్టీసీ బస్సులు లాంటి బస్సుల్ని కూడా మహిళా సంఘాలే నిర్వహిస్తున్నాయి. తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దుతానంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే యువతకు డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవడం, అలాగే ఒలింపిక్స్ లాంటి, కామన్వెల్త్ లాంటి క్రీడల్లో మెడల్స్ సాధించే దిశగా యువతలో స్ఫూర్తి నింపడం అనేది ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుంది. కేవలం విద్యకు పరిమితం కాకుండా విద్యతో పాటు స్పోర్ట్స్లో కూడా చాలా యాక్టివ్ అవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి సంబంధించే స్పోర్ట్స్ పాలసీని కూడా రూపొందించింది. ఇప్పుడు 2026లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం వహిస్తుంది. అలాగే 2036లో
ఈ ఒలింపిక్స్ అలాగే కామన్వెల్త్ గేమ్స్ కూడా హైదరాబాద్లో జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం అందుకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేయడానికి భారీ ఎత్తున ఫండ్స్ కేటాయిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను గచ్చిబౌలిలో ప్రారంభించారు. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషా హైదరాబాద్లో తెలంగాణ ఒలింపిక్ భవనాన్ని కూడా ఆమె ప్రారంభోత్సవం చేశారు. క్రీడలకు సంబంధించి మౌలిక వసతుల కోసం దాదాపుగా 50,73,00,000 బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని సీఎం ప్రకటించారు. అలాగే ఫుట్బాల్ టాలెంట్ అకాడమీ, అథ్లెటిక్స్ అకాడమీలను గచ్చిబౌలి స్టేడియంలో సీఎం ప్రారంభించారు. ఎల్బీ స్టేడియంలో ఫుట్బాల్, హ్యాండ్బాల్ అకాడమీలను కూడా ఈరోజు ప్రారంభించారు. అలాగే స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ బోర్డ్ హబ్ని కూడా ఏర్పాటు చేయడంతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. క్రీడల చరిత్రకు సంబంధించి 1956లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో ఇండియా పేరు నిలబెట్టిన ఫుట్బాల్ క్రీడాకారులు 9 మంది, వాళ్ళ పేర్లు వెలిగిపోయాయి. ఆ 9 మంది కూడా తెలంగాణ రాష్ట్ర బిడ్డలే. అయితే అప్పట్లో అలాంటి మెరుగైన క్రీడాకారులని అందించిన ఈ గడ్డ ఇప్పుడు స్పోర్ట్స్లో చాలా వెనుకబడిపోయింది. అందుకే తెలంగాణని మళ్ళీ యాక్టివ్ చేయడం కోసం ప్రత్యేకించి ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తున్నారు. క్రీడారంగంలో మంచిగా ఎదగాలి, పేరు తీసుకురావాలి, విద్యతో పాటు క్రీడారంగంలో కూడా బాగా ఎదగాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్తో పాటు ప్రముఖ క్రీడల్లో మన భారతదేశం యొక్క పేరును తెలంగాణ బిడ్డలు నిలబెట్టేలా వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక శిక్షణ, మౌలిక సదుపాయాలు, బడ్జెట్ అవన్నీ సమకూరుస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో సర్ ప్రక్రియ చాలా స్లోగా జరుగుతుంది. 47 లక్షల ఓట్లు ఉన్నాయి, కానీ మ్యాచ్ అయ్యింది కేవలం 22 లక్షల ఓట్లు మాత్రమే. 25 లక్షల ఓట్లలో రకరకాల తప్పులు ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్లు, అడ్రస్ గల్లంతు, అస్సలు మ్యాచ్ అవడంలా. అంటే సగం ఓట్లు గల్లంతు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం భారీ ఎత్తున ఈ పిఆర్సి పబ్లిక్ రెసిడెన్సీ సర్టిఫికేట్ జారీ చేయమని డిమాండ్ చేస్తుంది. ఓట్ హక్కు ప్రమాదంలో పడిపోయింది, అసలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కూడా ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయన ఏమంటారంటే పక్క రాష్ట్రంలో అంటే కర్ణాటకలో సేమ్ ఇలాంటి పరిస్థితి ఉంది. ఎప్పుడూ ప్రజలు ఆ ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళు, పేద ప్రజలు మారుతూ ఉంటారు కాబట్టి వాళ్లకు చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకే పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ జారీ చేస్తూ ఒక జీవో జారీ చేశారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా జారీ చేయమని ఆయన డిమాండ్ చేస్తున్నాడు అధికార పార్టీకి. మరోపక్కేమో రేవంత్ సర్కార్ తనకేమీ పట్టనట్టు ఉంటున్నారు. ఎందుకు అంటే ఈ ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం లేదు, నష్టం లేదు కాబట్టి వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఇది ఇద్దరి మధ్య ఇప్పటివరకు చాలా స్మూత్గా నడుస్తుంది. ఎంఐఎం అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య రిలేషన్స్ బాగున్నాయి. అది చిచ్చు పెడుతుందని కూడా చెప్పవచ్చు. దేనికంటే పదే ఎంఐఎంకు చెందిన ఓటు బ్యాంకు అది వాళ్ళంతా ఆ ఓట్లన్నీ పోతే రేపు త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు ఆ పార్టీకి. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా అంటనంటూ చాలా రాజకీయంగానే వ్యవహరిస్తుంది అనేది వాళ్ళ అసహనం. మరోపక్క బీఆర్ఎస్ కూడా సేమ్ అదే ట్రెండ్ ఫాలో చేస్తుంది. కనీసం ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయటం లేదు ప్రజల తరపున అనేది ఎంఐఎం చేసే ఆరోపణ. 25 లక్షల ఓట్లు మ్యాచింగ్ కాక మ్యాపింగ్లో వాళ్ళ అన్ని సమస్యలు ఉంటాయి, ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ నిలదీస్తున్నారు. సగం ఓట్లు గల్లంతు కాబోతున్నాయి ఓల్డ్ సిటీలో. एक थिंक टैंक है लोकनीति CDS, उन्होंने एक सर्वे किया था, बहुत ही दिल्ली का मशहूर थिंक टैंक है। 5 रियासत का और दिल्ली का उन्होंने सर्वे किया, उसमें उनको मालूम हुआ कि 52% माने मुल्क के 5 स्टेट्स और दिल्ली को मिलाकर 52% लोगों के पास बर्थ सर्टिफिकेट नहीं है, 41% के पास डोमिसाइल सर्टिफिकेट नहीं है और 42% के पास कास्ट सर्टिफिकेट नहीं है। तो अब आप बताइए कि
दिल्ली का एक रेप्यूटेड थिंक टैंक 5 स्टेट्स और दिल्ली का सर्वे करके बोल रहा है कि 52% के पास बर्थ सर्टिफिकेट नहीं है, 42% के पास डोमिसाइल सर्टिफिकेट नहीं है और 42% के पास कास्ट सर्टिफिकेट नहीं है। फिर नेशनल फैमिली हेल्थ सर्वे आप देख लीजिए, जो गवर्नमेंट ऑफ इंडिया का दिया गया है, उन्होंने कहा कि 82% ऑफ चिल्ड्रन इन द रिचेस्ट वेल्थ ग्रुप हैड देयर बर्थ रजिस्टर्ड, माने जो दौलतमंद लोग हैं उसमें से 82.3% के पास जो दौलतमंद का ग्रुप है, माने जो तबका है, उसमें उनके पास बर्थ सर्टिफिकेट है। और जो गरीब है 40.7% के पास बर्थ सर्टिफिकेट नहीं है। फिर शेड्यूल कास्ट शेड्यूल ट्राइब में 60% के पास नहीं है और शेड्यूल ट्राइब्स का 55% के पास नहीं है, और दूसरे जो कास्ट है 71%। तो अब आप बताइए, अब 2004 के बाद जो पैदा हुए उनको तो 3 डॉक्यूमेंट देना है, खुद का, माँ बाप का, तीनों का देने का है। तो इसीलिए ये जो SIR हो रहा है, ये बड़ा डॉक्यूमेंटेशन के लिए एक बहुत बड़ा मसला बनने वाला है। और मैं आखिर में ये बात तेलंगाना हुकूमत से ये डिमांड करता हूँ, अपील नहीं कर रहा हूँ, कि अभी वक्त है यहाँ पे चीफ मिनिस्टर रेवंत रेड्डी की गवर्नमेंट को कि वो तेलंगाना के गरीबों के लिए एक फौरन परमानेंट रेजिडेंट सर्टिफिकेट दो। आप देखिए 12 डॉक्यूमेंट में तेलंगाना में परमानेंट रेजिडेंस नहीं है, NRC नहीं हुआ, फैमिली रजिस्टर नहीं है। मैं आपको बड़ी सीरियसनेस के साथ कह रहा हूं कि एक बहुत बड़ा मसला पूरे तेलंगाना में गरीबों का यह है कि उनके पास डॉक्यूमेंट नहीं है। और कैसा डॉक्यूमेंट लाएंगे वो लोग? और डॉक्यूमेंट नहीं होने की बुनियाद पर उनका कई लोगों का नाम नहीं आएगा फाइनल लिस्ट SIR में। जब क्या करेंगे आप? देखिए, कोई मर गया तो जाके पुरसा देते आप, कोई जिंदा रहा तो पुरसा कैसा देते उसको बोलो आप मेरे को। ఇంటింటికి తిరిగి ఫామ్స్ అయితే ఇస్తున్నారు బాగానే, ఒక 60% అయితే కంప్లీట్ అయిపోయింది, 100% కంప్లీట్ చేయాలి గత వారంలోనే. కానీ అయితే ఆ ఫామ్స్ వచ్చినా ఫిలప్ చేసిన దానికి సంబంధించిన ఎన్నికల సంఘం ఏవైతే చెప్పిందో 12 డాక్యుమెంట్స్, అందులో కీలక పత్రాలే అందరి దగ్గర లేవు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం జరగాలి అంటే ప్రభుత్వమే పర్మనెంట్ రెసిడెన్సీ సర్టిఫికేట్ జారీ చేస్తేనే ఓటు హక్కు, అంటే పేద ప్రజలకు, స్లమ్ ఏరియాలో ఉండే వాళ్ళకి, ప్రతిసారి రెగ్యులర్గా ఇళ్ళు మారే వాళ్ళకి కొంత పరిష్కారం లభిస్తుంది. ఆ పరిష్కారం లభించాలంటే ప్రభుత్వం, అదిగా ప్రతిపక్షం కూడా చొరవ తీసుకోవాలి. అలాంటి సీన్ కనిపించడం లేదు. కాబట్టి సగం కంటే ఎక్కువ ఓట్లు గల్లంత అవ్వడం ఖాయం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం. @5 PM రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.